కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీకి ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో ఐవీఎఫ్ సేవ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు 78వసారి రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ 2007వ సంవత్సరంలో ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేసే ఉద్దేశంతో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు 25,000 యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించడం జరిగిందని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారి రక్తాన్ని అందజేయడం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ అహ్మద్, ఉపాధ్యక్షులు పర్ష వెంకటరమణ, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో గర్భిణీ మహిళకు ఓ పాజిటివ్ రక్తం అవసరం కావాలని మరి అడగడంతో ఈరోజు 78వసారి రక్తదానం చేయడం జరిగింది. మరి రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. మానవత్వంతో ముందుకొచ్చి సకాలంలో రక్తాన్ని అందజేస్తేనే మనం ప్రాణాలను కాపాడిన వారం అవుతాము. మరి 2007లో కామారెడ్డి బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి మరి నేటి వరకు 25,000 మందికి పైగా సకాలంలో రక్తాన్ని అందజేయడమే కాకుండా మరి 3 సంవత్సరాల నుండి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ప్రత్యేక మెగా రక్తదాన శిబిరాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ మరి సుమారుగా 5,000 యూనిట్ల రక్తాన్ని సేకరించి భారతదేశంలోని అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించిన సంస్థగా కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సంయుక్తంగా నిలిచింది. నేను యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, రక్తదానం అంటే ప్రాణదానం మాత్రమే కాదు. ఎవరైతే సంవత్సరంలో 3 సార్లు 2 సార్లు రక్తదానం చేస్తున్నారో వారికి గుండె జబ్బులు, కొలెస్ట్రాల్, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి రక్తదానం చేయడం అంటే తోటి వారి ప్రాణాలను కాపాడుతూ మన ప్రాణాలను కాపాడుకోవచ్చు అనేటువంటి భావనను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈ దేశంలో యువత పెద్ద సంఖ్యలో రక్తాన్ని సకాలంలో అందజేస్తే ఎంతో మంది విలువైన ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాము. ఈరోజు ఎన్నో రోడ్డు యాక్సిడెంట్ కేసులు కానీ వివిధ రకాలైన ఆపరేషన్ల నిమిత్తమే రక్తం దొరకక ప్రాణాలు పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేశంలో ప్రతి 2 సెకండ్లకు 1 యూనిట్ రక్తం అనేది అవసరం అవుతుంది. కాబట్టి రక్త కొరత లేని సమాజాన్ని తీర్చిదిద్దడానికి యువతకు ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.